అండ్ వెల్కమ్ టు హెచ్టీవీ ఫిల్మ్ అప్డేట్స్ లో చూసుకుంటే కాస్త బాధాకర విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఒక సాడ్ వీడియోని పెట్టారు. అది కూడా ఏంటంటే, నేను నా ఫ్యాన్స్ ని చాలా కలవాలని నేను అనుకున్నాను. ఇదంతా ఎందుకు చెప్తానంటే, నిన్న యాక్చువల్ గా అయితే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నోవోటెల్ హోటల్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే అది అన్ఫార్చునేట్ గా ఈ క్రౌడ్ నంతా కూడా ఏమంటారు కంట్రోల్ చేయలేక ఈవెంట్ నే క్యాన్సిల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ గారి స్ట్రైట్ సింగిల్ సోలో హీరోగా స్ట్రైట్ సినిమా కాబట్టి 6 సంవత్సరాలైంది ఆల్మోస్ట్. ఫ్యాన్స్ లో ఉన్నటువంటి ప్రేమ, ఫ్యాన్స్ లో ఉన్నటువంటి ఆవేదన, ఫ్యాన్స్ లో ఉన్నటువంటి అన్ని కట్టలు తెంచుకుని వచ్చి మరి నవోటల్ దగ్గర పడిపోతే ఏం చేస్తారు, పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. ఆల్మోస్ట్ అక్కడ క్రౌడ్ ఫుల్ నిండిపోయింది. ఎక్కడి నుంచో బస్సులు వేసుకుని అట్లు అలా వచ్చేసారనమాట. అసలే ఉంది ఇంత లిమిట్, ఆ నవోటల్ హోటలే చిన్నది, దాంట్లో ఎంతే లిమిట్ అంటే ఎంతమంది వచ్చారు. సో పోలీసులు కూడా అదుపు చేయలేక ఇంకేమీ చేయలేక ఈవెంట్ క్యాన్సిల్ చేస్తారు. సో ఇందులో ఎవర్రా బాగా నష్టపోయింది ఎవర్రా అంటే నవోటల్ హోటల్ మెంబర్స్ అని చెప్పాలి. ఎందుకంటే పాపం వాళ్ళ చైర్లు, గ్లాసెస్, కర్టిన్స్, అలాగే కట్టిన బ్యానర్స్ ఇవన్నీ కూడా ధ్వంసం చేసేసారు. చాలా ఫర్నిచర్ అయితే ధ్వంసం చేశారు. అలాగే శ్రేయస్ మీడియాస్ వాళ్ళని కూడా చాలా మంది ఫ్యాన్స్ తిడుతున్నారు. బట్ ఎన్టీఆర్ గారు చేసిన వీడియోలో ఇందులో ప్రొడ్యూసర్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ ఎటువంటి తప్పు లేదు, వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేయకండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఆయన ఏమంటారు, ఫ్యాన్స్ ని కొట్టడం కానీ, ఫ్యాన్స్ కి దెబ్బలు తగిలిని అని అది అడ్రస్ చేస్తుంటే బాగుండని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఏది ఏమైనా నేను మీతో చాలా విషయాలు పంచుకోవాలని అనుకున్నాను, బట్ కుదరలేకపోయింది. సో నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. ఏదేమైనప్పటికీ ఈ 27th సినిమా అయితే వచ్చేసింది కాబట్టి మనం థియేటర్ లో కలుద్దామని ఎన్టీఆర్ గారు చెప్పడం, హోప్ఫుల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం, లేదా ఏదైనా ఒక హోప్ ఉంటుంది, ఈవెంట్ పెట్టే హోప్. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.